చూసానండి. క్లైమాక్స్ చాలా బాగుంది, కంటతడి వచ్చింది. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ. అమ్మ ఆదిశక్తి దేవత ఈ భూతలంలో పంచభూతాలు ప్రాణికోటి సమస్తం కూడా మీరు చూసుకోండి. ఎక్కడైనా సరే మన తెలుగులో అమ్మ అంటాం, అదే హిందీలో నేషనల్ లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజ్ తెలుగులో అమ్మ అంటాం, నేషనల్ లాంగ్వేజ్ హిందీలో మా అంటాం, అదే ఇంటర్నేషనల్ ఇంగ్లీష్లో మదర్ అంటాం. సో మకారం ఉకారం ఓంకారం మిక్స్ అయింది అమ్మ. మేక మే, లేకదూడ అంబా, పిల్లి మ్యా, టేక్ ఎనీవేర్ ఎల్స్, మకారం కమ్స్ అమ్మ. అలాంటి అమ్మ ఇతుడుత్వం తీసుకొని దర్శకుడు అమోఘంగా చిత్రించాడు ఈ సినిమాని. వాట్ ది గ్రేట్నెస్ ఇన్ దిస్ ఫిలిం మీరు చూసుకోండి. ఏనాడైతే తల్లి గర్భస్థం స్టార్ట్ అవుతుందో, స్టార్ట్ అయినప్పుడు భగవంతుడు ఆ స్త్రీమూర్తిలో, ఆ మాతృత్వంలో, ఆ అమ్మలో ఒక కణాలను అభివృద్ధి చేస్తాడు. ఆయన బిడ్డ మీద మమకారం, సెంటిమెంట్, అటాచ్మెంట్, బాండేజ్, దాంతో ప్రేమ. అందుకే ఏనుగు సింహం పిల్లని తొక్కేస్తుంటే మేల్ లయన్ అలా కూర్చుంటుంది, కానీ అదే సింహంగా ఆడసింహం ఏనుగుతో డి అంటది, బికాస్ టు సేవ్ హెర్ చైల్డ్. అదే కోడి గెద్దొస్తున్నప్పుడు బిడ్డలు కాపాడుకుంటుంది, గెత్తో డి యుద్ధం చేస్తుంది. దట్ ఈజ్ మదర్. ముందు అక్కడే ఉంటుంది, దట్ ఈజ్ మదర్. ఆ మదర్ శక్తిని, సామర్థ్యాన్ని, అటాచ్మెంట్ని, సెంటిమెంట్ని, బాండేజ్ని చదలవాడు శ్రీనివాసరావు గొప్ప కథగా రాసి మలిచి ఒక కమర్షియల్ డైరెక్టర్గా లైక్ మన్మోహన్ దేశాయ్, అమర్ అక్బర్, అంతోనీలు సాయిరాము నుంచి కళ్ళు వచ్చేస్తుంటాయి. లైక్ దిస్ దేవుని పెట్టాడైనా, దేశభక్తిని చూపించాడైనా, చివరికి ప్రధానమంత్రి అని చూపించాడైనా. ఈవేళ మన భారతదేశంలో వన్ పక్కనే పాకిస్తాన్తో యుద్ధం ఉంటున్నాం, మరో పక్కన చైనాతో యుద్ధం ఉంటున్నాం. ఇలాంటి దశలో భారతదేశం ది గ్రేట్, అమరా భారత్, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, దేశ సమగ్రతను కాపాడుకోవాలి అనే నేషనల్ ఇంటిగ్రిటీ అది కూడా బలంగా చెప్పాడు. సో ఇన్ని అంశాలు కూడా మేళవించి రంగరించి అమోఘంగా సామాన్య ప్రజానికానికి అటాచ్ అయ్యేటట్టుగా బ్రహ్మాండంగా కమర్షియల్ డైరెక్టర్ తీశాడు ఆయన, చంద్రబాబు శ్రీనివాస్. థ్యాంక్స్ అలాట్. ఇప్పుడు ఒక విషయం చెప్పుకోవాలి. ఈ కథలో ఉన్న గొప్ప మలుపు ఏంటంటే, గొప్ప విషయం ఏంటంటే, ఆయన చేసింది ఒక తల్లి విలన్ వల్ల చనిపోతూ ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ, భగవంతుడా నా బిడ్డలు నేను రక్షించుకోవాలి, నాకు ఇంకో జన్మ ప్రదర్శించంటే ఆ పరమేశ్వరుడు ఆ బిడ్డకి ఒక జన్మ ఇవ్వడం. అక్కడి నుంచి ఆ తల్లి, ఏ పాప వాట్ యువర్ నేమ్, గుడ్ నేమ్, రగ్దా, గొప్ప సెలక్షన్ ఇది. ఆ తల్లి ఒక తల్లిగా, వీళ్ళకి తర్వాత పుట్టిన ఒక చెల్లిగా, వీళ్ళని తీర్చిదిద్దినటువంటి అక్కగా, ఒక అమ్మగా అమోఘమైనటువంటి నేరేషన్తో తల్లి బిడ్డల సెంటిమెంట్ని బ్రహ్మాండంగా చూపించి అన్నిటిని మించి ఎక్కడ మంచి ఉంటుందో ఆ మంచిని కాపాడడం కోసం దేవుడు ఉంటాడు, దేవుడు ఆశీర్వాదం ఉంటుందని పరమేశ్వరుని దయ చూపించడం. క్లైమాక్స్లో దేవుడే ఆ అమ్మాయి శీలాన్ని కాపాడుకోవడానికి, భారతదేశంలో స్త్రీమూర్తి అంటే ప్రాణం కంటే శీలం చాలా గొప్పదని వీళ్ళకి బాబుని రక్షించుకోవడం కోసం ప్రిపేర్ నటించి చివరికి ఫ్యాన్ పుట్టినప్పుడు మళ్ళీ పరమేశ్వరుడు వచ్చి కాపాడడం, స్త్రీమూర్తి గొప్పతనం అవనొచ్చాన్ని మళ్ళీ క్యారెక్టర్ పడకుండా చూపించడం. శబాష్. సో ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడాలని, బీసీలో బ్రహ్మాండంగా ఆడద్దని, అన్నిటిని మించి మంచి హిట్ అవ్వాలని ఆ పరమేశ్వరుని దగ్గర మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇప్పుడు ఇందులో ఇద్దరు హీరోలు, జయసుద్ గారి అబ్బాయి 7 feet బ్రహ్మాండం చేశాడు, ఓ ఫ్రాంక్ నీరో జాంగో, ఓ డొనాల్డ్ సదర్లాండ్, ఓ డేవ్ జాకిల్, అటు ఫాక్స్, అలాంటి సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఏ తమ్ముడు, ఏ శబాష్ 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 శబాష్, ఏ బాగా చేసావు తమ్ముడు, శబాష్. ఏం పేరు మీ పేరు? నాగార్జున. శబాష్, బాగా చేసావు అమ్మా. నువ్వు మాత్రం ఈ పాప నేను కూడా బాగా చేశారు. ఈ పాప ఫేస్ అది కూడా చిన్నపిల్ల అయినా సరే ఒక మదర్లీ లుక్ ఉంది పిల్ల. గొప్ప సెలక్షన్, గుడ్ సెలక్షన్. నాకు నచ్చింది ఎలా అంటే మా ప్రసన్న గారితో విలన్ వేయించడమే నాకు నచ్చలా. ఓల్ హార్టెడ్ ఐమ్ టెల్లింగ్, ఆయన విలన్గా ఉంటే బాగుండేది. ఎనీహౌ చివరికి ఆయనతో కూడా కామెడీ చేయించి పాడితే పడిన రైట్. ఈ సినిమా కమర్షియల్గా మంచి కామెడీగా అన్ని రకాలుగా హంగులతో అన్నిటిని మించి ఇందులో చెప్పుకోవాల్సిన ఏంటి, ఈ దర్శకుడి యొక్క ఆలోచనకు అనుగుణంగా కెమెరామ్యాన్ శంకర్ గారు బ్రహ్మాండం చేశాడు. ఆయన ఎడిటర్ రామారావు గారు అమోఘంగా ఎడిట్ చేశాడు. ఆయన అలాగే మ్యూజిక్ డైరెక్టర్ బ్రహ్మాండ రీ రికార్డింగ్ ఇచ్చాడు. ఆయన
అలాగే ఫైట్ మాస్టర్ బ్రహ్మాండ, దే కంప్లీట్ వెరీ వెల్. అన్ని కూడా, అన్ని శాఖలు కూడా, అన్నిటిని మించి విజువలైజేషన్, గ్రాఫిక్స్, శబాష్. ఇలాంటి నిర్మాత ఇంకా 1000 సినిమాలు 100 సినిమాలు చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. ఎందుకంటే నా స్వార్థం కూడా ఉంది. ప్రప్రథమంగా ఆయన చేసిన డైరెక్షన్ సినిమా హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య, అందులో హీరో నేను. ఎస్, నేను జయసుధ గారు మహాతల్లి మహానటి, మా ఇద్దరు హీరో హీరోయిన్స్ అందులో మంచి సినిమా తీశాడైనా. సో సెదలవాడి శ్రీనివాసరావు గారు లాంటి నిర్మాతలు నిజంగా చాలా గ్రేట్ నిర్మాత అయినా, గ్రేట్ డైరెక్టర్. ఇవాళ ఈజ్ గోయింగ్ టు బి గ్రేట్ డైరెక్టర్. ఇప్పుడేం గ్రేట్ డైరెక్టర్ కదైనా, ఇప్పుడు ఆర్డినరీ డైరెక్టర్. హోల్ హార్టెడ్ టెల్లింగ్ విత్ దిస్ ఫిలిం ఈజ్ గోయింగ్ టు బి కమర్షియల్ డైరెక్టర్, రైట్? గుడ్ లక్ సార్, ఆల్ ది బెస్ట్. ఈ సినిమాలో రైతు సమస్యలు లేని అన్ని సమస్యలు ఉన్నాయి, దేశంలో ఉన్న అన్ని సమస్యలు ఉన్నాయి. పైసా అన్నింటినీ మించిన నచ్చిన సినిమా నచ్చింది ఏంటంటే ఈ తల్లి ఆ బిడ్డల సెంటిమెంట్, తల్లి బిడ్డల సెంటిమెంట్, ఆ దేవత్వాన్ని మిక్స్ చేసి బ్రహ్మాండం కమర్షియల్ చేయడం చూసారా. దట్ ఈస్ ది సక్సెస్ ఆఫ్ దిస్ ఫిలిం. గాడ్ బ్లెస్సెస్, గాడ్ బ్లెస్సెస్. మంచి హిట్ అవ్వాలి సినిమా. థ్యాంక్స్ అలాట్. అందరూ యూనిట్ కూడా థ్యాంక్స్ అలాట్. మీది తినాలే మాది తినాలే. చిన్నప్పటి నుంచి మా బాబాయ్ బుల్లెట్ మీద నన్ను తిప్పేవాడు. 20 సంవత్సరాలుగా ఎన్ని సినిమాలు తీశారో నాకైతే లెక్కలేదు. కానీ నేను చూసిన మొట్టమొదటి సినిమా ఇదే. సినిమా రిలీజ్కి వారం రోజుల ముందు పబ్లిక్ షో వేయటం అంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి, ఎంత గట్స్ ఉండాలి, స్క్రిప్ట్లో ఎంత స్ట్రెంగ్త్ ఉండాలి. టెక్నికల్ వాల్యూస్గా చూసినా, స్క్రిప్ట్ వైడ్ చూసినా, డైరెక్షన్ చూసినా, రీ రికార్డింగ్ చూసినా, ఆ ఎమోషన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫ్రేమ్ టు టిల్ ఎండ్ వరకు కంటిన్యూస్గా గ్రాఫ్ పెరుగుతూనే పోతుంది. క్లైమాక్స్ చెప్పకూడదు. యాజ్ ఎ రైటర్ నేను అద్భుతంగా ఉంది. వారం రోజుల ముందే పబ్లిక్కి షో చేసినటువంటి నాకు తెలిసి ఏకైక నిర్మాత మా బాబాయ్ సీను బాబాయ్ ఒక్కరే అయి ఉంటారు. ఇట్స్ ఎ గ్రేట్ అటెంప్ట్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద సూపర్ డూపర్ హిట్. మహాశివరాత్రి రోజున ఆ శివుడికి పూనకాలు థియేటర్లో వచ్చేంత ఎమోషన్గా క్లైమాక్స్ ఉంది. టెక్నికల్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఆర్టిస్టులు జయసూద్ గారు అబ్బాయి కానీ, హీరోయిన్స్ కానీ అందరూ చాలా బాగా చేశారు. ఫైట్ మాస్టర్ కానీ అందరూ, ఆల్ ద క్రాఫ్ట్స్. అందరికంటే మా సార్ ఎక్స్ట్రాడినరీగా విలన్ యాక్ట్ చేశారు. ఓకే, ఇట్ ఈస్ ఎ గోయింగ్ టు ద సూపర్ డూపర్ హిట్. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. చాలా అద్భుతంగా ఉంది. మానవత్వానికి మరో పేరంటే నా దృష్టిలో శ్రీనివాసరావు గారు. ఆయన ఈ సినిమాలో కూడా సెకండ్ టైం డైరెక్షన్ చేశారు, రెండోసారి. ఆ సెంటిమెంటు మామూలుగా లేదు. నాకు నేను చేసిన సినిమాలు కూడా మర్చిపోయినంత విధంగా నాకు ద్రవించి మనసు అంతా ఇదైపోయింది. తల్లి కొడుకుల ప్రేమ ఎంత గొప్పగా ఉంటున్నది అన్నది ఈ సినిమాలో చాలా అద్భుతంగా చూపించారు సార్. తల్లి కొడుకుల ప్రేమ, అది కాక స్త్రీకి శీలం అంటే ప్రాణం అండి. కానీ ఆ ప్రాణం కన్నా దేశం గొప్పదని అని అద్భుతంగా చెప్పారండి. అది అంటే దేశం ముందు ఇంకా మనకి ఏం లెక్క చేయకూడదు అనేసి నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. తెలియకుండా ఈ సినిమాలో చాలా దేశభక్తి కూడా చాలా గొప్పగా ఉంది. ఈ సినిమాలో నిహార్ గారు, నాగార్జున గారు, హీరోయిన్ చాలా బాగా చేసిన నిహార్ కపూర్ గారు, ఆర్త కదండి హీరోయిన్, ఆర్త అక్త, మన ప్రసన్న కుమార్ గారు ఫస్ట్ టైం అసలు టెరిఫిక్గా ఉంది. అసలు మీరు నిజంగా మీరు హ్యాట్స్ ఆఫ్ సార్. ఆయన సెలెక్ట్ చేయడం ఆ క్యారెక్టర్కి చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు ప్రసన్న కుమార్ గారు. అలాగే మన సత్యప్రియ గారు, మన జాకీరు, తర్వాత మన ఫైట్ మాస్టర్ గారు చాలా అద్భుతంగా చేశారు. లాస్ట్ ఆ ఎమోషన్స్ మామూలుగా ఫైట్లోనే సెంటిమెంట్ బాగా చూపించారు సార్. చాలా అద్భుతం. ఈయన నా సినిమా చేసినందుకు కూడా నేను చాలా సంతోషపడుతున్నాను సార్. మీరు రీ రికార్డింగ్ కానీ, ఫోటోగ్రఫీ కానీ టెక్నికల్గా అన్ని రకాలుగా చాలా అద్భుతంగా చేశారు. ఇది సినిమా అసలు ఖర్చు కూడా వెనకాడకుండా చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా గ్యారంటీగా రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ అవుతుంది, సెన్సేషన్ హిట్ అవుతుందని నమ్ముతున్నాను. అవుతుందని అవ్వాలని కూడా భగవంతుని కోరుకుంటున్నాను. ఉంది ఈ సినిమాలో హీరోలు, హీరోయిన్లు, క్లబ్ డ్యాన్సులు అలాంటివి ఉండవు. ఒక దేశ ఔన్నత్యం కోసం ఎంత కష్టపడాలనే విషయం చాలా అద్భుతంగా తీశారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుద్ది. ఎందుకంటే ఒక మంచి సినిమా తీయడానికి గట్స్ ఉండాలి. అలాంటి సినిమా చదలవాడి శ్రీనివాసరావు గారు తీశారు. ఆయన అభినందిద్దాం. ఎందుకంటే ఒక మంచి సినిమా తీయడానికి ఎన్నో వ్యయ ప్రయాసాలు ఉంటాయి. అవన్నీ కూడా ఈ సినిమాలో చూపించారు. ఒక దేశం కోసం ఒక అమ్మాయి ఎంత కష్టపడింది, ఈ చంటి బండి అనేవాళ్ళు ఎలా గొప్పవాళ్ళు అయ్యారనేసి ఒక తీసిన కథ కాబట్టి దీంట్లో ఫైట్లు కానీ హీరోలు కానీ ఉండరు. సినిమా సూపర్ హిట్ సినిమా అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను.
ఆల్ ది బెస్ట్. చంటి బంటి ఈరోజు ఫస్ట్ ప్రివ్యూ షో. నాగార్జున, నిహార్ ఇద్దరు చంటి బంటిగా యాక్ట్ చేస్తారు, చాలా చక్కగా యాక్ట్ చేస్తారు. వెల్, ఈ సినిమా ఇట్స్ టోటలీ అ మాస్ ఫిలిం. పిల్లలకి అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా మా అబ్బాయి యాక్ట్ చేశాడు అని ఇవాళ నేను మా అబ్బాయి అంటే తల్లిగా వచ్చి నేను చూశాను, అంతే. అండ్ ప్రసన్న కుమార్ గారు ఆయన అండ్ సత్యకృష్ణ, ఇలా అలాగే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. కొత్తగా హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది దీంట్లో. సో ఐ విష్ ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని. అండ్ ఎందుకంటే ఈ బ్యానరు తిరుమల తిరుపతి వెంకటేశ్వర క్రియేషన్స్. ఈ పిక్చరు ఈ బ్యానర్లో నేను ఎన్నో సినిమాలు యాక్ట్ చేశాను. ఆయన ప్రొడ్యూస్ చేయడం చదలవాడ శ్రీనివాసరావు గారు, దాని తర్వాత ఆయన డైరెక్షన్లో కూడా నేను యాక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మా అబ్బాయి యాక్ట్ చేశాడు ఈ సినిమా. ఇది టోటల్గా మాస్ పిక్చర్, అందరూ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు ఈ మూవీ. ఐ విష్ ఆల్ ది సక్సెస్ అండ్ ప్రతి ఒక్కరు వచ్చి చూడాలి. అది పిక్చర్ రిలీజ్ అయ్యే 1 వీక్ ముందే ప్రివ్యూ వేయడం అన్నది చాలా రేర్గా జరుగుతుంది. అలాంటిది చదలవాడ శ్రీనివాసరావు గారు ఇలా ఈ సినిమా చూపించడం అందరికీ చాలా ధైర్యంగా ఈ సినిమా అంటే జనరల్ చూపించారు కదా, చూపించారు. సో ఇట్స్ నైస్ అండ్ ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్. అందరికీ చాలా చాలా నమస్కారం అండి. చదలవాడ గారు చాలా ఇష్టంగా చేసిన సినిమా ఇప్పుడు చూడడానికి వచ్చాను. నేను ఇప్పుడు నెక్స్ట్ చూడబోతున్నా. ఫస్ట్ చూసిన వాళ్ళందరూ చాలా ఆనందంతో వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరిచారు. చాలా బాగుందని సినిమా అందరూ చెప్తున్నారు. ఇప్పుడే అందరూ రివ్యూ అనుకున్నాను. నేను ఇప్పుడు చూడబోతున్నా. చూసిన తర్వాత నేను కూడా మళ్ళీ మాట్లాడతాను. చదలవాడ గారికి, టీం అందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు. రికార్డ్ బ్రేక్ సినిమా, చాలా రికార్డులు కలెక్ట్ చేయాలని, చాలా రికార్డు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 8న రిలీజ్ అవుతున్న ఈ సినిమాని అందరూ థియేటర్లో చూసి ఈ టీంని అందరూ సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. చాలా గొప్ప సినిమా ఈరోజు చూడడం జరిగిందండి. అందులో ప్రసన్న కుమార్ గారు ఒక మంచి క్యారెక్టర్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా సక్సెస్ కావాలని, ప్రొడ్యూసర్ గారికి మంచి లాభాలు రావాలని, ఆయన ఏం చేసినా సరే ఒక సక్సెస్ఫుల్గా ఒక ప్లాన్గా చేస్తారు. చదలవాడ గారికి ఇది ఒక మైల్ రైల్. ఆయన చాలామంది ఆర్టిస్టులని, డైరెక్టర్స్ని చాలామందిని ఎంకరేజ్ చేస్తారు. సో ఈ సక్సెస్ కావాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు రికార్డ్ బ్రేక్ సినిమా చూశాను. యాజ్ ఫర్ ద టైటిల్, డెఫినెట్గా ఒక రికార్డ్ బ్రేక్ సినిమా ఇది తెలుగు ప్రేక్షకుల ముందుకి ఈ March 8న వస్తుంది. చదలవాడ శ్రీనివాసరావు గారు మంచి టేస్ట్ ఉన్న నిర్మాతగా అందరికీ తెలుసు. ఒక గొప్ప డైరెక్టర్, ఒక గొప్ప కమర్షియల్ డైరెక్టర్ అన్న విషయం ఈ సినిమా ప్రూవ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. సరికి ట్రైలర్ చూసిన వెంటనే చెప్పాను, ఇది మాస్కి విపరీతంగా నచ్చుతుందండి అని. సినిమా మొత్తం చూసిన తర్వాత సెంటిమెంట్ పరంగా కానీ, ఎమోషన్స్ కానీ, అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ని అన్నిటినీ ఆర్టిస్టుల దగ్గర నుంచి తీసుకున్నారు. అలాగే టెక్నీషియన్స్, శంకర్ గారి కెమెరా వర్క్ కానివ్వండి, ఎడిటింగ్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, ఎస్పెషల్లీ ఆ ఇంటర్వెల్ ఫైట్ అండ్ క్లైమాక్స్ ఫైట్ పెద్ద కమర్షియల్ సినిమా లుక్ తీసుకొని వచ్చే సినిమాకి ఇట్స్ అ ఫుల్ మీల్ టు ద ఆడియన్స్. అండ్ ఒక మంచి డైరెక్టర్గా సార్ ఇండస్ట్రీకి ఒక పెద్ద కమర్షియల్ డైరెక్టర్గా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ఒక మంచి టేస్ట్ ఉన్న నిర్మాత, ఒక మంచి డైరెక్షన్ కూడా ఉండటం అన్నది డెఫినెట్గా సార్ టేస్ట్ తెలుస్తూనే ఉంది ప్రతి సినిమాలో. ఒక డైరెక్షన్ చేస్తున్న టీంకి ఇస్తున్న ఎంకరేజ్మెంట్ ఎప్పుడూ కూడా ఉండేది. సో అదే ఒపీనియన్స్ అన్నిటినీ కూడా తన ఫిల్మ్లో తీసుకొని రావటం, అలాగే అద్భుతమైన ఆర్టిస్టులను కూడా తీసుకొని వచ్చి పరిచయం చేశారు ఇండస్ట్రీకి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంత మంచి వండర్ఫుల్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినందుకు. ఇది ఇండియాలో అన్ని లాంగ్వేజ్ల్లో కూడా రిలీజ్ అవ్వాలి, పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, దిస్ ఈజ్ జయంత్. సో నేను ఈ మూవీలో బంటి క్యారెక్టర్గా యాక్ట్ చేశాను, తిను చంటి క్యారెక్టర్గా యాక్ట్ చేశాడు. సో రికార్డ్ బ్రేక్ అనే మూవీ చదలవాడ శ్రీనివాసరావు సార్ సెకండ్ డైరెక్షన్లో చేశారు. It's the best movie and the best outcome, and the crew and the cast I worked with is awesome and amazing people. వాళ్ళు నన్ను గైడ్ చేశారు. నా ఫస్ట్ మూవీ అయినా కానీ నన్ను దగ్గరుండి ఒక్కొక్క లైన్ ఇట్లా ప్రిపేర్ చేయించి యాక్టింగ్ ఇట్లా చేయి అట్లా చేయి
ఈ డైలాగ్ డెలివరీ ఇట్లా ఇవ్వాలి అని. దీస్ ఆర్ ది బెస్ట్ క్రూ అండ్ బెస్ట్ క్యాస్ట్ ఐ వర్క్డ్ విత్. సో ఐ హోప్ ఈ రికార్డ్ బ్రేక్ మూవీ చాలా రికార్డ్స్ బ్రేక్ చేయాలి. థ్యాంక్ యూ. ఐ హోప్ యూ ఆల్ కమ్ టు ద థియేటర్స్ ఆన్ March 8th and enjoy the show. సో అందరికీ నమస్కారం. నేను మీ హన్స్కా. రికార్డ్ బ్రేక్ మూవీ నిజంగానే రికార్డ్ బ్రేక్ అయ్యేలాగా ఉంది. ఎందుకంటే చాలా సెంటిమెంట్ ఉంది. మదర్ సెంటిమెంట్ అయితే ఇంకా ఎక్కువ ఉంది. చాలా బాగుంది. వీ ఆల్ ఎంజాయ్డ్ ఇట్ అండ్ ఐ హోప్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ అవర్ టీమ్. అండ్ మీరు కూడా ఈ శివరాత్రికి రిలీజ్ అయ్యే రికార్డ్ బ్రేక్ కోసం వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్, దిస్ ఇస్ చక్రధర్. రికార్డ్ బ్రేక్ మూవీ చాలా రికార్డ్ బ్రేక్ అయ్యేటట్టు ఉంది. ఈ మూవీలో మొత్తం మూవీ అంటే చాలా మంచిగా ఉంది. ఇంకోటి ఏంటంటే నేను ఈ మూవీలో యాక్ట్ చేయడం నా అదృష్టం. సార్ వాళ్ళు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు మీరు అందరూ కూడా మూవీ చూసి మంచిగా మమ్మల్ని బ్లెస్ చేయాలి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. రియల్గా అసలు ఇప్పుడు సినిమా చూసి డైరెక్టర్ గారికి ఒక్కసారి ఇలా సెల్యూట్ కొట్టి వచ్చేసాం. అంత కన్నుల పండుగగా ఉంది సినిమా. నిజంగా రికార్డ్ బ్రేక్ ఈ సినిమా. అన్ని సినిమాలను బ్రేక్ చేసి పెద్ద హిట్ సినిమా ఇది. సార్ బ్యానర్లో వచ్చిన బెచ్చగాడిని కూడా మించి హిట్ అయింది ఈ సినిమా. ఆల్ ద బెస్ట్ టీం అందరికీ. ఇదేదో సినిమా చూసి వచ్చి మామూలుగా చెప్పే కాదు, ఆయన పబ్లిసిటీ చేసినట్టు ప్రతి భారతీయుడు చూసి సెల్యూట్ కొట్టాలి ఈ సినిమాకి. చాలా గొప్పగా తీశారు. ఎక్కడ సినిమాలో బోర్ అనే పదానికి అర్థం లేదు అసలు. సూపర్. మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటే దిశ తగిలిద్దేమో అంత గొప్పగా ఉంది. రికార్డ్ బ్రేక్ అవుతుంది ఈ సినిమా. పాన్ ఇండియా స్థాయిలో తీసిన ఈ సినిమా. దేశ ప్రతిష్టలు విదేశాల్లో వెళ్ళి దేశ ప్రతిష్టలు గొప్పగా నిలబెట్టారు. మూవీ అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.